సమాచారం కోసం 95 న్యూస్ ఇప్పుడు యాప్ లో మీ ముందుకు వచ్చింది. వెంటనే డౌన్లోడ్ చేసుకుని న్యూస్ అప్డేట్ తెలుసుకోండి. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం. నమస్తే. అద్వయం పునః నూతనాన్ సంస్కృత పాఠాన్ పఠితుం ప్రయత్నం కుర్మః. ఈరోజు మళ్ళీ తిరిగి కొత్త పాఠాలు నేర్చుకోనీకే ప్రయత్నం చేద్దాం. మనము సహ అంటే నేర్చుకున్నాం, సా అంటే నేర్చుకున్నాం, సహ అంటే అతడు, సా అంటే ఆమె, తత్ అది అని నేర్చుకున్నాం. అదేవిధంగా ఏషః అంటే ఇతడు, ఏతత్ అంటే ఏషా అంటే ఈమె, అదేవిధంగా ఏతత్ అంటే ఇది అని నేర్చుకున్నాం. ఈరోజు కొత్త పాఠం నేర్చుకుందాం. ఈరోజు పాఠం వచ్చేసి మనము తస్య, ఏతస్య, కస్య, అదేవిధంగా తస్యాహ, ఏతస్యాహ, కస్యాహ, అదేవిధంగా భవతః, భవత్యాహ అనే పాఠాలు ఈరోజు మనం నేర్చుకుందాం. ముందుగా తస్య. ఈ తస్య అనే పదాన్ని ఏ విధంగా ఉపయోగం వాక్యేషు కర్తుం శక్నుమః, ప్రయత్నం జ్ఞాతుం ప్రయత్నం కుర్మః, తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాము. తస్య అంటే ఏంటి? తస్య పుస్తకం అంటే అతని యొక్క పుస్తకం. తస్య పుస్తకం తత్ర అస్తి అంటే అతని యొక్క పుస్తకం అక్కడ ఉంది. తస్య నేత్రం తత్ర అస్తి అతని యొక్క కన్ను అక్కడ ఉంది. తస్య లేఖని తత్ర అస్తి, తస్య అంటే అతని యొక్క, లేఖని తత్ర అస్తి అంటే పెన్ను అక్కడ ఉంది. అంకని అంటే పెన్సిల్, తస్య అంకని తత్ర అస్తి అతని యొక్క అంకని అంటే పెన్సిల్ తత్ర అస్తి అక్కడ ఉన్నది. తస్య చతుశ్చక్ర వాహనం అత్ర అస్తి, తస్య అంటే అతని యొక్క చతుశ్చక్ర వాహనం అంటే 4 వీలర్ అత్ర అస్తి ఇక్కడ ఉన్నది. అంటే తస్య వాహనం అతని యొక్క వాహనం. తస్య లేఖని, తస్య దేహ, తస్య మాత విదేశీ అస్తి అతని అమ్మ విదేశంలో ఉన్నది. అంటే ఈ విధంగా తస్య పిత కిం ఢిల్లీ నగరే నివసతి అంటే వారి యొక్క నాన్న ఢిల్లీ నగరంలో నివసిస్తుంటారు. ఈ విధంగా తస్య పిత, తస్య మాత అని ఈ తస్య అనేటువంటి పదం మనము వాడతాము. సహ అంటే అతడు, తస్య అంటే అతని యొక్క, ఈ విధంగా వస్తుందన్నమాట. నెక్స్ట్ మనం ఏమని చెప్పుకున్నాం? ఏతస్య. ఏషః అంటే ఇతడు, ఏతస్య అంటే ఇతని యొక్క. ఏతస్య ఇతని యొక్క, ఏతస్య వాహనం అత్ర అస్తి అంటే ఇతని యొక్క వాహనం ఇక్కడ ఉన్నది. ఏతస్య చతుశ్చక్ర వాహనం అత్ర అస్తి ఇతని యొక్క 4 వీలర్ ఇక్కడ ఉంది. కార్యానం అత్ర అస్తి. ఏతస్య ద్విచక్ర వాహనం అత్ర అస్తి ఇతని యొక్క 2 వీలర్ ఇక్కడ ఉంది. ఏతస్య త్రిచక్ర వాహనం అత్ర అస్తి ఇతని యొక్క 3 వీలర్ ఇక్కడ ఉంది. ఏతస్య అంటే ఇతని యొక్క, తస్య అంటే అతని యొక్క. తస్య వాహనం తత్ర అస్తి, ఏతస్య వాహనం అత్ర అస్తి, ఏతస్య వాహనం అత్ర అస్తి ఏ విధంగా మనకు ఉంటుందన్నమాట. తస్య ఏతస్య. ప్రశ్న అడగాలనుకున్నప్పుడు ఏమంటాం? కస్య. కస్య వాహనం తత్ర అస్తి అక్కడ దూరంలో ఉన్నట్లయితే తస్య వాహనం తత్ర అస్తి అంటే అతని యొక్క వాహనం అక్కడ ఉంది. కస్య వాహనం అత్ర అస్తి అంటే ఏతస్య వాహనం అత్ర అస్తి ఇతని యొక్క వాహనం ఇక్కడ ఉంది. ఈ విధంగా కస్య అంటే ఎవరి యొక్క, కస్య వాహనం తత్ర అస్తి ఎవరి యొక్క వాహనం అక్కడ ఉంది. కస్య పుస్తకం తత్ర అస్తి ఎవరి యొక్క పుస్తకం అక్కడ ఉన్నది. కస్య లేఖని తత్ర అస్తి ఎవరి యొక్క పుస్తకం అక్కడ ఉన్నది. కస్య లేఖని అంటే పెన్, కస్య లేఖని తత్ర అస్తి ఎవరి యొక్క పెన్ అక్కడ ఉన్నది. అంటే తస్య లేఖని తత్ర అస్తి అతని యొక్క పెన్ను అక్కడ ఉన్నది. ఈ విధంగా తస్య ఉండే. ఏతస్య కస్య లేఖని అత్ర అస్తి ఏతస్య లేఖని అత్ర అస్తి అంటే ఇతని యొక్క పెన్ను ఇక్కడ ఉన్నది. ఈ విధంగా తస్య, ఏతస్య, కస్య అనేటువంటివి. ఈ కస్య అనేటువంటి ప్రశ్నార్థకంలో వాడతాం. కస్య పుస్తకం ఎవరి పుస్తకం, కస్య లేఖని ఎవరి పెన్ను, కస్య లేఖని ఏతత్ ఈ విధంగా ఉంటుందన్నమాట. కస్య లేఖని, కస్య మాత, కస్య మాత విదేశీ అస్తి తస్య మాత విదేశీ అస్తి. నోచేత్ లేకపోతే మనము ఏతస్య మాత విదేశీ అస్తి అనే విధంగా తస్య ఏతస్య కస్య అని చెప్పుకోవచ్చు. అదే మనము అమ్మాయిలు అనుకోండి తస్యాహ అనాలి. తస్యాహ పుస్తకం అంటే ఆమె యొక్క పుస్తకము. ఏతస్యాహ పుస్తకం ఈమె యొక్క పుస్తకము. ప్రశ్న వస్తుంది కస్యాహ పుస్తకం ఎవరి యొక్క పుస్తకము. తస్యాహ పుస్తకం తత్ర అస్తి ఆమె పుస్తకం అక్కడ ఉన్నది. తస్యాహ లేఖని తత్ర అస్తి ఆమె యొక్క పెన్ను అక్కడ ఉన్నది. తస్యాహ అంకని తత్ర అస్తి ఆమె యొక్క పెన్సిల్ అక్కడ ఉన్నది. తస్యాహ స్యూతః తత్ర అస్తి ఆమె యొక్క బ్యాగ్ అక్కడ ఉన్నది. తస్యాహ అంటే ఆమె యొక్క. తస్యాహ మాత కిం విదేశీ అస్తి ఆమె యొక్క తల్లి విదేశంలో ఉన్నది. తస్యాహ మాత ఢిల్లీ నగరే అస్తి ఆమె యొక్క తల్లి ఢిల్లీ నగరం ఉన్నది. అదే ఈమె యొక్క అన్నాం అనుకోండి. ఏతస్యాహ మాత ఏతస్యాహ పుస్తకం అత్ర అస్తి
ఏతస్యాహ లేఖని అంటే ఏతస్యాహ పుస్తకం అత్ర అస్తి అంటే ఈమె యొక్క పుస్తకం ఇక్కడ ఉన్నది. ఏతస్యాహ లేఖని అత్ర అస్తి అంటే ఈమె యొక్క పెన్ను ఇక్కడ ఉన్నది. ఏతస్యాహ అంకని అత్ర అస్తి అంటే ఈమె యొక్క పెన్సిల్ ఇక్కడ ఉన్నది. ఏతస్యాహ స్యూతః అత్ర అస్తి అంటే ఈమె యొక్క బ్యాగ్ ఇక్కడ ఉన్నది. ఏతస్యాహ మాత అన్యత్ర అస్తి. మనం నేర్చుకున్నాం తత్ర అత్ర అన్యత్ర అని. ఏతస్యాహ మాత అన్యత్ర అస్తి అంటే ఈమె యొక్క అమ్మ వేరొక చోట ఉన్నది. ఏతస్యాహ పిత అన్యత్ర అస్తి ఈమె యొక్క నాన్న వేరొక చోట ఉన్నాడు. ప్రశ్న ఏమొస్తుంది? కస్యాహ కస్యాహ పిత అన్యత్ర అస్తి అంటే ఏతస్యాహ పిత. మనము కస్యాహ అన్నప్పుడు తస్యాహ తస్యాహ మాత అన్యత్ర అస్తి. కస్యాహ మాత అన్యత్ర అస్తి తస్యాహ మాత అన్యత్ర అస్తి అంటే ఆమె యొక్క మాత అమ్మ అన్యత్ర అస్తి వేరొక చోట ఉన్నది. మనము కస్యాహ అని వాడినప్పుడు సమాధానం తస్యాహ అని రావాలి. అదేవిధంగా కస్యాహ అని వాడినప్పుడు దగ్గర ఉన్నట్లయితే ఏతస్యాహ అని వాడాలి. ఈ విధంగా కస్యాహ అన్నప్పుడు తస్యాహ, అదేవిధంగా కస్యాహ అని ప్రశ్న వేసినప్పుడు ఏతస్యాహ అని వస్తుంది. కస్యాహ పుస్తకం తత్ర అస్తి తస్యాహ పుస్తకం తత్ర అస్తి. కస్యాహ పుస్తకం అత్ర అస్తి ఏతస్యాహ పుస్తకం అత్ర అస్తి. ఇక్కడ కస్యాహ పుస్తకం తత్ర అస్తి అంటే తస్యాహ పుస్తకం తత్ర అస్తి అంటే ఆమె యొక్క పుస్తకం అక్కడ ఉంది. కస్యాహ పుస్తకం అత్ర అస్తి ఎవరి యొక్క పుస్తకం ఇక్కడ ఉన్నది అంటే ఏతస్యాహ పుస్తకం అత్ర అస్తి ఈమె యొక్క పుస్తకం ఇక్కడ ఉన్నది. ఈ విధంగా ఈరోజు మనము తస్య ఏతస్య కస్య నేర్చుకున్నాం. అదేవిధంగా తస్యాహ ఏతస్యాహ కస్యాహ అని నేర్చుకున్నాం. మరొకటి భవతః భవత్యాహ నేర్చుకుందాం. ముందు నేర్చుకున్నాం భవతః నామ కిం అని. ఈ విధంగా భవతః అంటే నీ యొక్క అని అర్థం వస్తుంది. భవతః పుస్తకం కుత్ర అస్తి నీ యొక్క పుస్తకం ఎక్కడున్నది. భవతః లేఖని కుత్ర అస్తి నీ పెన్ను ఎక్కడున్నది. భవతః నాసికా కుత్ర అస్తి నీ ముక్కు ఎక్కడ ఉన్నది. భవతః నేత్రం కుత్ర అస్తి నీ కన్ను ఎక్కడ ఉన్నది. ఆన్సర్ ఉత్తరం కిం భవతి మమ నేత్రం అత్ర అస్తి. భవతః ప్రశ్న ఎలా ఉంటుంది? భవతః నేత్రం కుత్ర అస్తి నీ కన్ను ఎక్కడ ఉన్నది అంటే మమ నేత్రం అత్ర అస్తి నా కన్ను ఇక్కడ ఉన్నది. భవతః దేహః కుత్ర అస్తి అంటే మమ దేహః అత్ర అస్తి నా దేహం ఇక్కడ ఉన్నది. భవతః అంటే నీ యొక్క. భవతః అంకని కుత్ర అస్తి నీ పెన్సిల్ ఎక్కడ ఉన్నది. మమ అంకని అత్ర అస్తి నా పెన్సిల్ ఇక్కడ ఉన్నది. భవతః స్యూతః కుత్ర అస్తి నీ బ్యాగ్ ఎక్కడ ఉన్నది. మమ స్యూతః అత్ర అస్తి నా బ్యాగ్ ఇక్కడ ఉన్నది. అదే అమ్మాయి అనుకోండి భవత్యాహ అంటాం. మనం చెప్పుకున్నాం భవత్యాహ నామకిమని. భవత్యాహ పుస్తకం కుత్ర అస్తి ఒక అమ్మాయిని అడగాలనుకుంటే భవత్యాహ పుస్తకం కుత్ర అస్తి నీ పెన్ నీ పుస్తకం ఎక్కడ ఉన్నది. భవత్యాహ నాసికా కుత్ర అస్తి నీ ముక్కు ఎక్కడ ఉన్నది. ఆమె ఏమంటుంది ఉత్తరం మమ నాసిక అత్ర అస్తి. ఈ భవతః భవత్యాహ భవతః అంటే అమ్మాయిలు వాడతాం భవత్యాహ అంటే అబ్బాయిలు వాడతాం. మమ అనేది సమానంగా ఉంటుంది. ప్రశ్నలు ఈ విధంగా సహస్రాధిక ప్రశ్నాన్ వయం నిర్మాతుం శక్నుమః. భవత్యాహ నేత్రం కుత్ర అస్తి నీ కన్ను ఎక్కడున్నది. భవత్యాహ నాసికా కుత్ర అస్తి నీ ముక్కు ఎక్కడున్నది. భవత్యాహ జిహ్వా కుత్ర అస్తి అంటే నీ నాలుక ఎక్కడున్నది. మమ జిహ్వా అత్ర అస్తి. అదే భవత్యాహ ముఖం కుత్ర అస్తి నీ నోరు ఎక్కడున్నది. మమ ముఖం అత్ర అస్తి నా నోరు ఇక్కడ ఉన్నది. ఏమైనా భవత్యాహ ఉదరం కుత్ర అస్తి మీ పొట్ట ఎక్కడున్నది అంటాం అనుకోండి. మమ ఉదరం అత్ర అస్తి. ఈ విధంగా వాక్య నిర్మాణం. భవత్యాహ మాతా కుత్ర అస్తి మమ మాత అన్యత్ర అస్తి. మీ అమ్మ ఎక్కడున్నది. భవత్యాహ మాతా కుత్ర అస్తి మమ మాత అన్యత్ర అస్తి. ఈ విధంగా మమ కిం భవతః భవత్యాహ మమ అనేటువంటివి ఈరోజు మనం నేర్చుకున్నాం. ఒకసారి ఈరోజు నేర్చుకున్న పాఠాలని పునఃస్మరణం కరోమి. ఏకవారం సావధాన చిత్తేన వయం అవలోకయేమ శృణుయామ చ. మనం జాగ్రత్తగా విందాము. శృణుయామ చ చూద్దాము విందాము. పి శృణుమః అవలోకయామ చ. చూడండి తస్య అంటే అతని యొక్క, ఏతస్య ఇతని యొక్క, కస్య ఎవరి యొక్క. అదే మనం అమ్మాయిల దగ్గరకు వచ్చే కృష్ణంగా చెప్పకు తస్యాహ అంటే ఆమె యొక్క, ఏతస్యాహ అంటే ఈమె యొక్క, కస్యాహ అంటే ఎవరి యొక్క. అదేవిధంగా భవతః అంటే నీ యొక్క, మీ యొక్క. భవత్యాహ అంటే అమ్మాయిల వాడతాం మీ యొక్క అని అర్థం. అదేవిధంగా మమ అనే సమాధానం. ఈ విధంగా సమాధానం వస్తుంది. మమ అంటే నా యొక్క. భవతః భవత్యాహ మమ. ఈ విధంగా మనం ఈ పాఠాలు నేర్చుకోవడం జరిగింది. మరో కొత్త పాఠం మనం నేర్చుకోనికే ప్రయత్నం కుర్మః. ఈరోజు కొత్త పాఠం ఏం నేర్చుకుంటున్నామంటే ఆవశ్యకం అంటాం. మనము తెలుగులో నాకు కావాలి అంటాం కదా. ఆవశ్యకం అంటే కావాలి. కిం వదామః తత్ర చతుశ్చక్ర వాహనం ఆవశ్యకం. నాకు 4 వీలర్ కావాలి అని అనుకోండి. సంస్కృతంలో మనం ప్రశ్న అడుగుని తెలుగులో అంటాం 4 వీలర్ కావాలి అని. చతుశ్చక్ర వాహనం ఆవశ్యకం. ఏవమేవ అన్నం ఆవశ్యకం, జ్ఞానం ఆవశ్యకం.
किम् आवश्यकं మనుష్యానాం వికాసాయ మనుషుల యొక్క వికాసం కొరకు కిం ఆవశ్యకం జ్ఞానం ఆవశ్యకం అదేవిధంగా ధనం ఆవశ్యకం విద్య ఆవశ్యకీ అనాలి విద్య ఆవశ్యకీ అంటే చదువు కావాలి మనుష్యానాం వికాసాయ విద్య ఆవశ్యకీ అదే జ్ఞానం ఆవశ్యకం విద్య ఆవశ్యకీ గురుః ఆవశ్యకः గణితశాస్త్ర జ్ఞానార్థం జ్ఞానము కొరకు గురుః గణితశాస్త్ర ఆచార్యः ఆవశ్యకः ఏవమేవ లేఖని ఆవశ్యకి లేఖితుం లేఖని ఆవశ్యకి వ్రాయడానికి మనము పెన్ను కావాలి అన్నాం అనుకోండి తెలుగులో దాని సత్తులైన లేఖితుం లేఖని ఆవశ్యకి ఈ విధంగా బొమ్మ వేయడానికి పెన్సిల్ కావాలి అనుకోండి చిత్ర నిర్మాణార్థం చిత్రితుం అంకని ఆవశ్యకి అదేవిధంగా మనం కార్యానం అంటే ఆవశ్యకం అనాలి బాలకः ఆవశ్యకः రామः ఆవశ్యకः కృష్ణः ఆవశ్యకः ఇలా రామः అన్నప్పుడు ఆవశ్యకः అని వస్తుంది కృష్ణः అన్నప్పుడు ఆవశ్యకः వస్తుంది అదే విద్యా అన్నం అనుకోండి ఆవశ్యకీ అని వస్తుంది అదే విద్యా ఆవశ్యకీ సరస్వతి ఆవశ్యకి పార్వతి ఆవశ్యకి పుస్తకం ఆవశ్యకం ఈ విధంగా ఆవశ్యకः ఆవశ్యకీ ఆవశ్యకం అని మనము ఈ ఆవశ్యకమైనటువంటి పదాలు మన వాక్య నిర్మాణంలో ఈ ఆవశ్యకమైనటువంటి పదం మనం వాడుతూ ఉంటాం మమ కృతే జ్ఞానం ఆవశ్యకం మమ కృతే సంస్కృత భాషా జ్ఞానం ఆవశ్యకం నాకు సంస్కృత భాషా జ్ఞానం కావాలి అంటే ఏతత్ సంస్కృత భాష జ్ఞానం ఆవశ్యకం అనాలి అదే మమ కృతే ఆంగ్ల భాషా జ్ఞానం ఆవశ్యకం నా కొరకు ఆంగ్ల భాషా జ్ఞానం కావాలి నాకు ఆంగ్ల భాషా జ్ఞానం కావాలి అంటే ఆంగ్ల భాషా జ్ఞానం ఆవశ్యకం అని మనం వాడతాం అదేవిధంగా మాస్తు అంటే ఏంది వద్దు అన్నం ఆవశ్యకం వా అని అన్నం అనుకోండి నీకు అన్నం కావాలన్నా ఓదనం ఆవశ్యకం వా అంటే ఓదనం అంటే కూడా అన్నం ఓదనం సమాన పదం అన్నమాట శాకం ఆవశ్యకం వా వార్తకి శాకం ఆవశ్యకం వా టమాటా కర్రీ కావాలన్నా ఆవశ్యకం వా శాకం ఆవశ్యకం వా అంటే మాస్తు వద్దు అని అంటాం చాలు అన్నాం అనుకోండి సంస్కృతం పర్యాప్తం అనాలి ఏమనాలి మనం పర్యాప్తం అంటే చాలు అదేవిధంగా ధన్యవాదः అంటే థ్యాంక్ యూ అంటాం ధన్యవాదः అనేటువంటి పదం ఉంది దానికి వెల్కమ్ అన్నాం అనుకోండి ఇంగ్లీష్లో వెల్కమ్ అంటాం దాని సంస్కృతంలో స్వాగతం అంటాం ఈ విధంగా కొత్త పదం నేర్చుకున్నాము ఒకటి ఏం నేర్చుకున్నాము మనము ఆవశ్యకः ఆవశ్యకి ఆవశ్యకం అదేవిధంగా మనం పర్యాప్తం మాస్తు అని నేర్చుకున్నాం మాస్తు అంటే చాలు అదేవిధంగా పర్యాప్తం అంటే మాస్తు అంటే వద్దు అని నేర్చుకున్నాం పర్యాప్తం అంటే చాలు అని అర్థము ధన్యవాదः అంటే ధన్యవాదము స్వాగతం అంటే వెల్కమ్ అనేటువంటి ఈ పదాలు నేర్చుకున్నాం మరొకసారి ఈ పదాలు చెప్తాను చూడండి ఆవశ్యకः అని ఒకటి ఆవశ్యకి రామः ఆవశ్యకः అదేవిధంగా చమసः అంటే స్పూన్ కావాలి అని అనుకోండి చమసः ఆవశ్యకः గ్లాస్ కావాలి అనుకోండి సంస్కృతం ఏమనాలి చషకः ఆవశ్యకः చమసः ఆవశ్యకः ఒక చిన్న కడాయి లాంటి పదార్థం కావాలనుకోండి కంసः అంటాం దాని సంస్కృతంలో కంసः ఆవశ్యకः ఇప్పుడు అద్దం కావాలి అని అనుకోండి సంస్కృతిలో దర్పణः ఆవశ్యకः ఈ విధంగా ఉంటుంది అదే మనము విద్య అని ఉంటుంది కావున విద్య ఆవశ్యకి లేఖని అని ఉంటుంది కావున లేఖని ఆవశ్యకి మన స్త్రీలింగ శబ్దాలు వచ్చినప్పుడు లేఖని ఆవశ్యకి అంకని ఆవశ్యకి ఈ విధంగా అంటాం అదే పుస్తకం ఆవశ్యకం జ్ఞానం ఆవశ్యకం ఈ విధంగా ఉంటుంది ఓదనం ఆవశ్యకం వద్దు అన్నాం అనుకోండి మాస్తుని సరిపోతుంది చాలు అన్నాం అనుకోండి పర్యాప్తం అంటే సరిపోతుంది పర్యాప్తం అదితన పాఠः పర్యాప్తः అనొచ్చు అచేతన కిం వదామः ఓదనం ఏదస్తి ఖలు భోజనం పర్యాప్తం చాలు అనేటువంటి అర్థం వస్తుంది ధన్యవాదः మనకు చాలా ప్రసిద్ధ పదమే ధన్యవాదः అంటాం సంస్కృతంలో బహువచనం అయితే ధన్యవాదాः అంటాం అదేవిధంగా స్వాగతం అని ఉంటుంది ఈ విధంగా ఈరోజు మనం పాఠం నేర్చుకున్నాం మరో నూతన పాఠం పునరేకవారం పఠితుం వయం ప్రయత్నం కుర్మः నూతన సంస్కృత భాషా పదాన్ని సర్వాణ్యపి వాక్యసహితం వయం పఠితుం జ్ఞాతుం సంస్కృतेन సంభాషణం కర్తుం చ వయం సర్వదాపి ప్రయత్నం కుర్మः 95 న్యూస్ సంస్కృత సంభాషణ వికాసాయ నిత్య నిరంతరం చ ప్రయత్నం కరోతి ఈరోజు మనము కానిచన కిం వదామः
శాకానాం నామాని అంటే కూరగాయల పేర్లు సంస్కృతంలో ఏమంటాయో కూడా నేర్చుకొని మనం యొక్క ఏతాం కక్షాం వయం సమాపయేమ ఈ తరగతిని ముగిద్దాము. కూరగాయల పేర్లు చూడండి ఏముంటుందో. ఆమ్రం, ఆమ్రం అంటే మామిడికాయ. అదేవిధంగా గృంజనకం అంటే క్యారెట్, గృంజనక శాకం అంటే క్యారెట్ కర్రీ అనమాట. మూలకం, మూలక శాకం అంటే ముల్లంగి, ముల్లంగిని సంస్కృతంలో మూలకం అంటాం. ఏమంటామండి? మూలకం. ఎంత బాగుంది కదా పదం, బహు సమ్యకస్తికలు. అదేవిధంగా నిష్పావక అంటే బీన్స్, బీన్స్ ఈ సంస్కృతిలో నిష్పావక అంటాం. వర్తులకం అంటే బఠానీ, బఠానీని సంస్కృతంలో వర్తులకం అంటాం. గోరాణి అంటే చిక్కుడు, చిక్కుడుని మనం సంస్కృతిలో గోరాణి శాకం అంటే చిక్కుడుకాయ కర్రీ అంటాం. అదేవిధంగా హరితం అంటే క్యాబేజీ, క్యాబేజీని సంస్కృతంలో హరితం అంటాం. వార్తకి అంటే టమాటా, టమాటాని మనం సంస్కృతంలో వార్తకి. అహం వార్తకీ శాకం ఖాయితుమిచ్చామి, అద్య అహం వార్తకీ శాకం ఖాయితుమిచ్చామి, ఈరోజు నేను టమాటా కర్రీ తినాలనుకుంటున్నాను అన్న వాక్యాన్ని, తెలుగులో ఉన్న వాక్యాన్ని సంస్కృతంలోకి అనాలంటే అద్య అహం వార్తకీ శాకం ఖాదితుమిచ్చామి, ఈరోజు నేను వార్తకీ శాకం అంటే టమాటా కర్రీని ఖాదితుమిచ్చామి తినడానికి ఇష్టపడుతున్నాను అని అర్థం. కదలి అంటే అరటి, ఏవేమో కుసుమం అంటే పువ్వు, కారవేల్లం అంటే కాకరకాయ, కాకరకాయని కారవేల్లం అంటాం. కారవేళ్ళ శాకం అంటే కాకరకాయ కర్రీ. కర్కటి అన్నాను కీర దోసకాయ. మధుకర్కటి అంటే బొప్పాయి. శిగ్రుహు అంటే మునగకాయ. ఎంత బాగుంది కానీ పదం, శిగ్రుహు అంటే మునగకాయ. తెలుగు భాష మునగకాయ అంటాం, సంస్కృతిలో శిగ్రుహు అంటాం. శిగ్రు శాకం అహం ఖాయితుమిచ్చామి అంటే ఈ మునక్కాయ కర్రీ నేను తినాలనుకుంటున్నాను. అంటే వృంతాకం, వృంతాయకం అంటే వంకాయ, వృంతాక శాకం అంటే వంకాయ కర్రీ. కూష్మాండకం అంటే గుమ్మడికాయ, కూష్మాండక శాకం అంటే గుమ్మడికాయ కర్రీ. అదేవిధంగా భిండిహి, భిండిహి అంటే ఏంది అక్కడ మనకు బెండకాయ, బెండకాయని భిండిహి అని అంటాము. పటోలహ అంటే పొట్లకాయ, సంస్కృతంలో పొట్లకాయని పటోలహ. అహం పటోల శాకం బహు ఇచ్చామి అంటే నాకు పటోల శాకం చాలా ఇష్టము అని అర్థం. కోశాతకి అంటే బీరకాయ. జంబీరం అంటే నిమ్మకాయ. అదేవిధంగా కృష్ణనింబం కరివేపాకు. ఉర్వారుకం అంటే దోసకాయ, దోసకాయని సంస్కృతంలో ఉర్వారుకం అంటాం. అలబూహు అంటే సోరకాయ, సోరకాయకి పేరు అలబూహు అని మనం సంస్కృతంలో మనకు. ఇవన్నీ కూడా ఏతాని సర్వాణి అపి తత్ర చరక సంహితే ఆయుర్వేద గ్రంథేషు సంస్కృత భాషాయాం లిఖితాని నామాని వర్తంతే. ఇవన్నీ కూడా చరక సంహితలో ఆయుర్వేద గ్రంథాల్లో మన ఈ యొక్క శాకానాం సర్వేషమపి నామాని అంటే కూరల పేర్లను కూడా చెప్పడం జరిగింది. ఈ విధంగా అలబూహు సోరకాయ. కుస్తుంబరి అంటే కొత్తిమీర. అదేవిధంగా పాలంగ అంటే బీట్రూట్, బీట్రూట్ని పాలంగ అంటాం. నారికేలం అంటే కొబ్బరికాయ, నారికేల శాకం. నారికేల తత్ర ఉపసేచనం అంటే పచ్చడి. ఈ విధంగా సంస్కృత భాషాయాం ఇదానీ యాని యాని తత్ర శాకాన వయం ఖాదంతః స్మః. ఇప్పుడు తినేటువంటి కూరగాయలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సంస్కృత భాషాయామేవ తత్ ఉత్తమాన్ని నామకరణాన్ని కృతాన్ని వర్తంతే. మంచి మంచి పేర్లు పెట్టి వాళ్ళు ఆ చరక సంహిత లాంటి ధన్వంతరి లాంటి ఆయుర్వేద గ్రంథాల్లో వాటి లక్షణాలు కూడా చెప్పడం జరిగింది. పటోలహ అంటే పొట్లకాయ, పొట్లకాయ తింటే తత్ర కీదృశ రూపే లాభా భవతి అని అద్భుత శ్లోకాలు తే సర్వేపి లిఖితవంతః. మనం ఈ విధంగా సంస్కృత భాష ఇత్యుక్తేవ ఇక ఆయుర్వేద భాష అస్తి. ఆరోగ్య వికాసార్థం మనుష్యానాం సర్వేషమపి వికాసార్థం పూర్వం సంస్కృతంలో సంభాషించినారు కావని తే సంభాషణ కృతవంతః ఇది కారణేన వాళ్ళు సంస్కృతిలో మాట్లాడారు కావుననే ఈరోజు వయం సర్వ తాదృశాన్ని ఉత్తమాన్ని పుస్తకాన్ని తత్ర కావ్యాన్ని చ రచితాన్ని వర్తంతే. ఆ కాలంలో పెద్దలు ఋషులందరూ కూడా చరకులు లాంటి మహానుభావులు కూడా సంస్కృతంలోనే ఆయుర్వేద గ్రంథాలు రచించడం జరిగింది. అవన్నీ మనం బహిర్గతం కావాలి అంటే పునః సంభాషణ సంస్కృతం అస్మాభిः వర్ధనీయం భవతి. మళ్ళీ తిరిగి సంభాషణ సంస్కృతాన్ని మనం అభివృద్ధి చేసుకోవాలి. అతః 95 న్యూస్ సంస్కృత సంభాషణ మాధ్యమేన బహూన్ సంభాషణ సంస్కృత భాషయా విద్యమానాని పదాని వాక్యాన్ని శ్లోకాంచ శ్లోకేషు విద్యమాన అనంతకోటి విషయాంచ భవతాం సర్వేషమపి పురతః ఆనేతుం. అనేక విషయాలను మీ యొక్క ముందుకు తీసుకురానికి 95 న్యూస్ బహు శ్రమం కరోతి కృషిం చ కరోతి ఇది ఉక్త్వా అహం అద్యతన పాఠం అత్రైవ స్థగయామి, అత్రైవ సమాప్తం కర్తుమిచ్చామి. ధన్యవాదः. పునర్మిలామः. తాజా సమాచారం కోసం 95 న్యూస్ ఇప్పుడు యాప్లో మీ ముందుకు వచ్చింది. వెంటనే డౌన్లోడ్ చేసుకుని న్యూస్ అప్డేట్ తెలుసుకోండి. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం.